ఈ మూడు ద్వారా బాధలలో నెమ్మదించిన వరములు ఈ దినము ఈ 94వ కీర్తన అంటున్నాడు. ఎంత చక్కని సాక్ష్యం అంటే భక్తుల్ని, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల. ఎవరు? యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా, అంటే తొందరగా, ఎప్పుడో మౌనములు అంటే సమాధిలో మానవులు. ఎవరు సహాయం చేస్తే మనకు జీవము, ఎవరు కృప చూపితే మనం బ్రతుకుతాము. భక్తులంటూ ఉన్నాడు, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల. ఎందరి జీవితానికి సాక్ష్యం ఉండదు కదా. ప్రభువు నాకు తోడుగా ఉండకపోతే, ప్రభువు నన్ను కనికరింపకపోతే, నా ప్రభువు నా మీద దయ చూపకపోతే, నా ప్రభువు నన్ను బలపరచకపోతే, నా ప్రభువు నాకు సహాయం చేసి ఉండకపోతే ఈరోజు మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళండి? ఆలోచించారు. మన సొంత జ్ఞానమో బలమో తెలివి అధికారమో లేదా మనకున్న ఈ ఊరు వల్ల కాదు, దేవుని సహాయము చేత ఈ రోజున ఈ స్థితిలో నువ్వు నేను ప్రభువు నాకు సహాయము చేసి ఉండని. ప్రభువు సహాయం ఎంతగా తెలుసా? నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నశించి ఉండును. ఎక్కడ ఉండమంటే సమాధిలో ఉండమంటే ఎవరు ఉండేవారు కదా. ఇంతే. దేవుడు సహాయం చేసకపోతే ఎవరు మనం మౌనములో. ఈరోజున ఎందరి సాక్ష్యం ఇది. తర్వాత అంటాడు, నా కాలు జారిందనుకునగా యెహోవా నీ కృపలను బలపరచుచున్నది. అనుకున్నాను, అయ్యో లేపేవాడు లేరనుకున్నాను, సాయం చేసేవాడు అనుకున్నాను, కానీ ప్రభువా నీ కృప నన్ను బలపరిచింది. పడిపోయానుకున్నాను, ఇక నేను లేవాలనుకున్నాను, కానీ దేవుడు బలపరిస్తే అంతేకాదు నా అంతరంగము, నా హృదయములో విచారములు హెచ్చగా పెరిగిపోగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలిగించుతున్నది. ఎవరి ఆదరణ? ఎవరి ఆదరణ? దేవుని యొక్క యోహాను సువార్త. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అయితే నేను నీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోక వలన నీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త. ఆదరణ అంటే ఉత్తరవాది. ఆదరణ ఏం చేస్తాడు? ఆదరణకు మూలమైనే నాలో విచారములు హెచ్చిపోగా, నా ప్రాణము కృంగిపోగా దేవుడు ఆదరించాడు, నెమ్మదిని దయచేస్తాడు. ఈ లోకంలోని మన సమస్యలు కానీ, పడిపోయినప్పుడు కానీ, మనస్థితులు కానీ, ఆరోగ్యంలో కానీ, ప్రతి స్థితిలో నెమ్మది కావాలి అంటే ఆదరణకర్తైన దేవుడు మాత్రమే ఆదరించాలి. ఆయన ఆదరిస్తే మన ప్రాణము నెమ్మది. అందుకే భక్తులు 9వ కీర్తనలో నా విచారము హెచ్చగా చదవలేదు. 9వ కీర్తన నా కాలు జారినది అనుకునేదా యెహోవా
ఈ కృప నన్ను బలపరుచుతున్నది. నా హృదయంలో విచారములు ఎప్పుడు వస్తాయి? విచారములు పరిస్థితులు మారిపోయినప్పుడు, శారీరక వేదనే కాదు, మానసిక వేదనలు, దిగులు, భవిష్యత్తు గురించిన ఆలోచన, భయము, ఇవన్నీ కూడా మన హృదయాన్ని కృత చేస్తాయి. అంతరంగంలో విచారములు హెచ్చిపోతాయి. విశ్వాసం వస్తుంది. ఎన్ని శ్రమలున్నా రేపటి గురించిన భయం ఉన్నా కూడా దేవుడు మీద అనుకునే వ్యక్తి నెమ్మదిగా నిద్రపోతాడు. అలాగా నిద్రపట్టలేదు అన్నామంటే కారణం చేస్తా, ఆయన అతనితో లేదు అంటే నన్ను ఒక కీర్తన ఒకసారి భక్తులు అంటారు. కీర్తన వింటాడు ఒకసారి, నెమ్మదితో పండుకొని నిద్ర ఎట్లా వస్తే నిద్ర నెమ్మదిగా మందులో కాదు. అమ్మా మందులో నిద్రపోయాడు ఇంటికి వస్తాను చెప్పి మందులో నిద్రపోతాను కదా ఇంటికి రాత్రిపోటు ఏమైంది రామా నెమ్మదితో పండుకొని నిద్ర పోవు. మనకు నెమ్మది నిద్ర రావాలంటే చుట్టూ తోడు ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఏ భయం లేకుండా అన్ని పరిస్థితులు బాగున్నాయి. కానీ ఇక్కడైతే ఒంటరిగా ఉన్నాడు, ఎవరు లేదు. నేను ఒంటరిగా ఉన్నా ఎలా కలవగలంటే ఒంటరిగా నిద్ర పట్టింది. తోడు ఎవరు లేరు, కష్టం వస్తే ఆదుకునేవాడు లేరు, భయపరిచేవాడు లేరు. భక్తులంటాడు, నేను నెమ్మదితో పండుకొని నిద్ర పోను. నేను ఒంటరిగా ఉన్నాను, నీవేంటి ఆ ఒక్క మాట చాలు. ప్రభు నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదు. ఎప్పుడు దేవుడితోగా ఉంటాడు, ఎప్పుడు చూస్తాడు తెలుసా? ముందు వచ్చాం కదా, రెండవ వచ్చిన నరులారా ఎంతకాలము నా గౌరవం అవుగా మార్చుదురు, ఎంతకాలము వ్యక్తమైన వాటిని ప్రేమించగలరు, ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమించగలరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు. వ్యర్థమైన వాటిని ప్రేమించే వారికి, అబద్ధమైన వాటిని వెతికే వారికి నెమ్మది ఉండదు. ఎవరికి నెమ్మది అంటే ఆదరణకర్తైన దేవుని హృదయాల్లో కలిగి ఉన్నవారు. ఆయన తొలిగా ఉంటాడు ఆయనతోటి. ఆయన ప్రేమించిన వారి పట్ల అక్రమ చూపే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎదుటి వారికి సమీపమైన దేవుడు మన దేవుడు. నువ్వు ప్రార్థించి హృదయాన్ని చేతులు పెట్టి పండుకో, ఆయన ఇచ్చేద్దాం. అది దేవుడిచ్చే ఎవరైనా చెప్పండి, భయం వాళ్ళు దిగులు, అయ్యో ఏడిపోయింది లేదా ఈ రాత్రి ఉంది, ఈరోజు నేను పడుగుతున్నాను లేదా, ఈ స్థితి ఎప్పుడు వస్తుంది? భయపడ్డప్పుడే కదా. తర్వాత అంటాడు చూడండి, అదే వచ్చినప్పుడు యెహోవా తన భక్తులను ఏర్పరచుకోవాలని తెలుసుకోండి, నేను యెహోవాకు మొరపెట్టగా ఇదే విశ్వాసం. నెమ్మదిగా ఉంటానికి కారణం ఏంటంటే మళ్ళీ ఉన్న విశ్వాసం తెలుస్తా. నేను భక్తుడిని, నేనైనా భక్తుడిని, నేను ఆయన బిడ్డను. నేను ప్రార్థించినప్పుడు ఆయన జవాబు ఇస్తాడు, వింటాడు అని విశ్వాసం అనేది. భయభక్తి అంటే ఏంటమ్మా? భయభక్తి అంటే ఏంటి? మాట చెప్పండి. భయభక్తి అంటే ఏంటి? మన దృష్టిలో భయభక్తులు అంటే ఏంటి చెప్పండి? కేవలంగా ప్రార్థన రావటం, ఇంకా వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ కూడా మన దృష్టిలో దేవుని అందరి భయభక్తులు. వాస్తవానికి భయభక్తులు చెడుతనము విసర్జించుగా. చెడుతనము యెహోవా యందు భయభక్తులు, చెడుతనమును
విసర్జించిన వాడు ఎవరు? ఎవరు సత్యం? ఎవరమ్మా? ఒక్క మాట యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చెడుతనంలో జీవిస్తా, పాపంలో జీవిస్తా, నేను విశ్వాసని భక్తులంటే కుదరదు అక్కడ. అది నరకేతన అంటాడు, భయం నుండి పాపము చేయకూడదు. ప్రార్థన తెలుసా? ఈ ప్రార్థన వెళ్ళాలి అంటే నీ దేవుడు సహాయం చేయాలంటే ఏం చేయాలా? 40 కీర్తన ఇదే వచ్చిన చూడండి. నేను యెహోవా కుమారుని పెట్టగానే చేస్తున్నాడు. భయము నుండి, దేవుడు భయం ఉంటే పాపము, భయం నుండి పాపము చేయకూడి. మీరు ప్రకటన ఉండగా నీ హృదయంలో ఏం చేయాలి? మనం చెప్పినట్టే స్టార్టింగ్ అంటే కదా, దేవాలయము ధ్యానించేవాడు దేని గురించి? ఉద్యోగము, వివాహము, చదువు కాదు. నీ ప్రకటన ఉన్నప్పుడు నీ ధ్యానము ప్రభు గురించి వ్యాఖ్యానించాడు. భవిష్యత్తు గురించి కాదు. భవిష్యత్తు చాలా ఉంచాము నిలబట్టడు. నీ స్థితి గురించి గుర్తు చేస్తున్నావు నిలబట్టడు. ఎప్పుడైతే అవన్నీ ప్రక్కన పెట్టి వాక్యము, దేవుని ఉన్నతమైన అనుభవాలు, ఆయన చేసిన సహాయము, ఆయన చేసే మేళ్ళు జ్ఞాపకం చేసుకొని స్థితిస్తూ పడుకున్నావా? నెమ్మదితో నిద్ర. నువ్వు తెలుసా, ఇలాంటి స్థితిలో ఇన్ని రోజులుగా ఇలాంటి పరిస్థితుల్లో కూడా గాఢపడుకున్న దేవుడు ఈరోజు నాకెందుకు సహాయము చేయడు అదే అన్నాడు. ఆ గడపచ్చినట్టాడు. ఆ రోజున ఆ స్థితి నుంచి తప్పించాడు. ఈ రోజున కూడా అదే దేవుడు, ఆయన మార్పులేని దేవుడు తప్పగా నాకు సహాయము చేస్తాడు. కానీ నా భారము ఆయన మీద పెడితే నెమ్మది. అంతేనా? ఆనందకర్త పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఉంటాడు. హృదయాలను నెమ్మది పరిచే దేవుడుగా ఉన్నాడు. అది కంటే చూడండి, యెహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోవును. నేను ఒంటరిగా ఉండినను నీవే నీవే నీవే. ఈ నీవే అనే మాట ఇసుకే మాట సార్. 15 సంవత్సరాలు ఆయుష్ ప్రేమల తర్వాత మేకమల్సిన తర్వాత కిట్ట మాట విషయాలు మనుషులు బతకాలంటే నువ్వు కావాలి. కావాలంట విషయాలు చక్కగా ఆయన స్వస్థ పొందిన తర్వాత హిజ్కియా స్వస్థ పొంది నిక్కురమైన ఆయాసము చేత ఎవరు చెప్పాలి? నేను 38 నీ ప్రేమ చేత, నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమనే గోతి నుండి విడిపించు అంటూ ప్రారంభించు. ప్రభువా, వీటి వలన మనుష్యుడు జీవించుడు, వీటి వలన నా ఆత్మ జీవిస్తున్నది. నీవంటే నీవు నన్ను బాగు చేయదు, నన్ను జీవింపజేయదు, నిక్కులమైన ఆయాసములకు నమ్మదలకు కారణమయ్యను. నీ ప్రేమ, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమని గోతి నుంచి విడిపించావు. నీవి ప్రేమతో నా పాపములన్నీ నీవు 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 ఎవరని అంటే తెల్ల తండ్రి, అన్న, తమ్ముడ, అక్క, చెల్ల, భార్య, భర్త ఎవరు? ఈ కార్యము చేయగలిగేది మన ప్రభు అయినా ఇంకెవరు? నీవంటే నన్ను నేను బాగు చేస్తావు, నన్ను చూపు చేస్తావు, నీ ప్రేమ చేత నా ప్రాణము గొంతు వినిపిస్తావు. నీ వీపు వెనక తట్టున్న పాపములన్నీ అది కనబడకుండా ఎవరు చేయగానే ఇటువంటి వారికి కదా నెమ్మది. నెమ్మది ఆశ్రయిస్తే నష్టపోతే అనుకున్నప్పుడు మనం పెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు ఈ రీతిగా దేవుడు సమాధానం ఇచ్చి నెమ్మదిస్తాడు. ఆయన నెమ్మదించేవాడు. వాడు ఇచ్చిన నెమ్మది అది శాశ్వతమైన నెమ్మది.
లోకం నెమ్మది వెతుక్కున్న వాళ్ళు కొద్దిసేపే, క్షణకాలమైన నెమ్మది అది, కానీ శాశ్వతమైన నెమ్మది. మనసు నెమ్మది కావాలంటే క్రీస్తు చేస్తున్నట్టే నీ ప్రభువు అంటే నీవే నీవే నీవే. ఈజీగా పాడిన కీర్తన ఇది స్వస్థపడిన తర్వాత ఆయన స్థుతి కీర్తన ఇలా పాడాడు. ఆ తర్వాతే ఈ స్థుతి తర్వాత తెలిసాడు మీకు 10 సంవత్సరాలు చెప్పాడు కదా దేవుడు. చెప్పిన తర్వాత నమ్మి ఆరోగ్యం పొందిన తర్వాత రక్షించిన కీర్తన ఎలాంటి శ్రమలు చూస్తుంది. 10వ వచనం చూడలేదు. ఉదయం వరకు ఓర్చుకుంటే సింహం విభజించినట్లుగా నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడను అని ఏడుస్తున్నాడు. నొప్పి ఎలాంటి నొప్పి అంటే సింహం ఎముకలు విరిచిపోయినట్లుగా నొప్పి. అయితే శ్రమ కలిగింది, మరో వ్యాపారం కలిగింది, నన్ను జీవితం చేస్తామా స్వస్థత వచ్చింది నీవే. ఎప్పుడైనా సరే ఒక వేరు పొందినప్పుడు మన జీవితంలో కృపను పొందుకున్నప్పుడు ఇలాంటి కీర్తన మాట వచ్చిందా, ఇలాంటి ప్రార్థన నీరంతా వచ్చిందా? కవ్వా మీరే లేకపోతే, నీవు సహాయం చేసుకుంటకపోతే మనముగా మీరు సహాయం చేసుకుంటకపోతే ఈరోజు నా స్థితి ఎలా ప్రభావ మీరు కృషపోతే నా బ్రతుకు ఏమయ్యాడో ప్రభావ ప్రభుత్వం జీవితంలో నాకు తీసుకొస్తాను. ఎన్ని పరిస్థితులు కాపాడుతూ వచ్చాను. ఇక భవిష్యత్తు లేదు అనుకున్నప్పుడు, ఇక రేపు గురించిన ఆలోచన లేనప్పుడు, రేపేట అర్థం కానప్పుడు ఎన్ని పరిస్థితుల్లో దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. మర్చిపోతుంది. ఆయన ఆదరణకర్త, ఆదరించి చూడలేకేమంటున్నారు. 94 కీర్తన యెహోవా నీ కృపను బలపరచు, నా అంతరంగా ముందు చాలు. ముందు వచ్చిన కూడా 15 కూడా యెహోవా నాకు సహాయము చేసి ఉన్నది నా ప్రాణము శీఘ్రముగా మూలమందు నా కారు జనవారి కృపను అంతగా ముందు విచారం రక్షగా నీ గొప్ప ఆదరణ. ఏ ఆదరణ? గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. ఎంత గొప్పవాడైతే ఆదరణ అంత గొప్పగా. నీ గొప్ప ఆదరణ నా ప్రాణం వరకు నెమ్మది, శ్రమలో నెమ్మది, దుఃఖంలో నెమ్మది, మానసికమైన మరి శారీరమైన మరి ప్రతిదీ కూడా ప్రభువు నుండే, ప్రభువు నుండి ఆయన సహాయం చేయాలి. కాబట్టి బాగా ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, కూర్చోబెట్టుకో. ఎక్కడ నిలబడి నిజంగా నెమ్మదిగా పడుకోవాలా, ధ్యానించు. ఎవరి గురించి ధ్యానించాలి? శ్రమ కాదు, దుఃఖం కాదు, భవిష్యత్తు కాదు. ఒకవైపు చూడద్దు, లోకాన్ని ప్రేమించొద్దు. ప్రభువును ప్రేమించి, వాక్యంలో ప్రేమించి ధ్యానిస్తూ పండుకో. ఆదరణ నీతో నాతో ఉంది, నెమ్మదిని ఇది వాక్యానుసరమైన దేవుడు చిత్తానుసరమైన నెమ్మది. చూడలేదు మనం వాక్యం చూడలేదు. ఇవే గతంలో చూస్తే, ఇవే గతంలో 15వ అధ్యాయంలో మన శ్రేష్టమైన మనుషులండి వాక్యమును లోకి తీసుకోవాలండి, దేవుని మాటను స్వీకరించాలి. ఇవే గ్రంథము 15వ అధ్యాయం గ్రంథం. ఈ 15వ అధ్యాయంలో శబర ఉన్నాడు ప్రవక్త. మనం 15వ అధ్యాయము 15 యెహోవా మరి శ్రమ ఎవరు తెలుస్తామా? చెప్పండి. యెహోవా నా శ్రమ నీకే. చక్కగా మాట్లాడాలి. ప్రభుత్వం నా స్థితి ఎవరు లేదు. నువ్వు చెప్పలేకన్నా ఎవరితోటి, దేవుడితో చెప్పలేకన్నా వాక్యం ఉంటుంది. యెహోవా నా శ్రమ నీకు తెలిసే ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకున్నాము, నన్ను దర్శించుము. నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను దర్శించు. 2 వచనాలు చెప్పండి.
ఇస్రాయేల్ పట్ల మొట్టమొదటి వారి జ్ఞాపకం హన్నాను శారాను దర్శించారు. ఈ దర్శించారు, జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరి కార్యాలయం? దేవుని. ఇదే ప్రార్థన. ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను తీసుకేమంటారు? నన్ను జ్ఞాపకం భక్తుల ప్రార్థన మీద చదవడం నన్ను జ్ఞాపకం చేస్తే అయితే ప్రభువు జ్ఞాపకం చేసుకుంటే స్థితి అది మర్చిపోయేది కాదు. నా శ్రమని తెలిసే ఉంది, నా బాధని తెలిసే ఉంది, కానీ నువ్వు ఒక్కసారి నా మీద దృష్టి పెట్టావంటే, నా వైపు చూసావంటే అక్కడ పని అది మర్చిపోయింది కదా. నవ్వట్లే కదా. స్త్రీ తన గర్భాన్ని మరుస్తుందా? వాళ్ళైనా మరుస్తాను, నేను వరంలో వాడు. మరి జ్ఞాపకం చేసుకోండి ఏంటి? జ్ఞాపకం చేసుకోమంటే ఒక్కసారి వైపు చూడు. ఆ శ్రమని తెలిసే ఉన్నాయా? అది బయటైంది కాదు. ఒక్కసారి మన వైపు చూసి మనం దర్శించారంటే నా స్థితి ఈ రెండు తర్వాత మనం ప్రార్థన చూడాలి. నన్ను హింసించే వారి వరకు నా కొరకై ప్రజలగా చేయము. నీవు దీర్ఘశాంతి వల్ల నన్ను కోల్పోము. నీ నిమిత్తం నాకు నేను వచ్చినది తెలుసుకోను. నీ మాటలు నాకు త్వరగా వాటిని భుజించి ఎదురుగా ఏంటండి? ఎదురుగా ఏంట? దేవుడి. ఎవరికి? ప్రజలు దొరికాయి. ప్రజలు దొరికాయి. ప్రజలు దొరికాయి. చెప్పండి. ఇటుకురాడుతావు నెమ్మదికి వస్తాం. ఇటుకురాడుతావు అంటే ప్రేమించుకున్న వాటి ఇటు నెమ్మది కూర్చున్నాడు. ఆయన వైపు చూస్తున్నాడు. ఒకే ఒక మాట, ప్రభా జ్ఞాపకం చేసుకో, ప్రభా దర్శించు, నక్షత్రులు చేయడం న్యాయం తీర్చు. వచ్చి మాట్లాడేవాడు. అది 15 వచ్చంలో కొన్ని మాట చూడలేదు. దీర్ఘశాంతి గల వాళ్ళని కొనుకోవద్దు, నీ నిమిత్తమైన ఒక నిండా వాడు కాదు. ఇప్పుడు ఏమి ఇచ్చాడు దేవుడు? ఈ ప్రార్థన జవాబుగా తన వాక్కును ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? తన వాక్కును ఇచ్చాడు. దేవుడు మాట్లాడాడు, తన వాక్కును పంపాడు. వాటి తీసుకొని భుజించాను. తనలో తీసుకున్నాడు, తన పొడవలో ఉంచుకున్నాడు. ఆ మాట మీద ఆశ. జ్ఞాపకం చేసుకో. శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు వాక్యం చదువుతూ ఉంటావు. ఒక మాట ద్వారా వాళ్ళతో మాట్లాడతాడు. మరి ఆ మాట నీకు గుర్తుంటుందా? అంతెందుకు ఈ 6 నెలల్లో 21 మ్యాచ్ అంత పోరాడే వాగ్దానం కోసం ఒక్కరి ఎప్పుడు ఈ వాగ్దానం వచ్చింది? ఏ వాగ్దానం? నువ్వు చెప్తాడు. ఆ వాగ్దానం ప్రార్థన చేయలేదు, దీన్ని భుజించాడు కదా. నీ హృదయంలో ఉండాలి ఎప్పుడు అన్నమాట. ప్రభువా, ఈనాడు నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది, నేను ఆశ పెట్టుకున్నాను, ఇది నా కోసం మీరు ఇచ్చారు తండ్రి. ఈ సంవత్సరానికి ప్రత్యేకంగా అని వాగ్దానము పట్టుకొని రోజు ప్రార్థించేవారు ఎంతమంది ఉన్నారు? ఆ రోజు పేరు రాయటం నామైపోతే అది వచ్చేదాకా ఎంత తప్పని తెలుసండి. వాళ్ళతో వచ్చేదాకా దాన్ని నామైపోతాం. ఆ తర్వాత ఒక్కసారి చదివామంటే పక్కన ఇలా కాదు, ఈ మాటలు దొరికాక తీసుకున్నాను. నేను దానిని ఇష్టం తిన్నాను. తిన్నానండి ఇష్టంగా నలడికి తీసుకున్నాను. నన్ను దాచుకున్నాను. అవి ఇప్పుడు నాలో ఉన్నాయి. ఆ మాట నాలో ఉంది కాబట్టి అబద్ధం దొరికింది. చూడండి, నాకు దొరకని వాటి దొరికితే సేవలో యెహోవా నా దేవా
నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయములకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఏంటండి మాట? ఎవరు వాక్యం తీసుకున్నా తెలుసండి, నా భుజిస్తాను పెట్టుకుంటాను. యెహోవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయములకు ఆనందమును. ఎప్పుడు సంతోషం, ఎప్పుడు ఆనందము? ఆయన మాటలు హృదయములో దాచుకుంటాం. ఎంత ఇష్టమైన మధ్య సాధనలో గుర్తించిన సాధన సర్వదేవితో సాధనలో చెప్పాలా? ఎన్నోసార్లు చెప్పాను. 4 ఈ మాట చదివితే ఇప్పుడు నోరు పొడుచుకొచ్చింది. మాట చదివితే 4వ అధ్యాయము 20 చదవండి. నా కుమారుడా నా మాటలు ఆలోచించంటే వింటకలు మామూలుగా విని హృదయాన్ని పెట్టుకో. నా మాటలు ఆనందించు, నా వాక్యములకు నీ చెవులికము, నీ కన్నుల ఎదుట వాటిని తొలగిపోయేయకము, నీ హృదయమందు వాటిని ఎక్కడ వాక్యబద్ధం చేసుకుంటుంది. దొరికిన వారికి, ఏ దొరికిన వారికి ఇందాకేమన్నారు? నీ మాటలు నాకు దొరికాయి. ఎవరు? దొరికిన వారికి జీవమును, వాడి సర్వ శరీరములకు ఆరోగ్యము. ఎట్లా వస్తుంది ఆరోగ్యం? తెలుస్తుంది. వాక్యానుసారానికి తెలుస్తుంది. వాక్యం ఎవరికి పోయే కొద్ది ఎన్ని రోగాలు అనేవి తెలుసా? నేను ఎంతగా నీ హృదయంలో ఎంత వాక్యాన్ని నింపుకుంటావో, అపవాది ఎంతగా శోధించినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని ముళ్ళు పెట్టినా నేనేమి తెలుసా? ఎవరని కదా జీవ వాక్యం, బ్రతికించే వాక్యం. వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును చూచారు. ఎంత శ్రేష్టమైన మన చేతుల్లో ఉంది. నెమ్మది ఎప్పుడు మన చేతుల్లో, మన ఇంట్లో ఉంది. ఎక్కడో బయలు ఎక్కలేదు. కొంచెం ఒక గంట కేటాయించు. వాక్యం నెమ్మదిగా హృదయంలోకి ఎక్కించుకుంటూ ఉండు, చేర్చుకుంటూ తపోస్తూ ఉండు. మన శరీరము, ఆత్మ, ప్రాణము, జీవం నింపబడి ప్రతి స్థితి మార్చబడి నూతన జీవ అనుభవాన్ని ఇచ్చేవాడుగా ఎక్కడో ప్రజెక్ట్ అక్కర్లా, నీ గదిలో ఉంది, నీ ఇంట్లో ఎవరినా చోటే కూర్చొని అక్కడ తీసుకో. ఒక గంట తీసుకో, చదువుతూ ఉండు, ఆలోచించు, ధ్యానించు. తర్వాత ధ్యానిస్తూ ఉండు. నువ్వేం మాట్లాడారు? మీరు జీవము, మీరు ఆరోగ్యము, మీరు నెమ్మది, మీరు సమాధానం. ఎక్కడికో వెళ్ళక్కర్లా. ఇది ఇచ్చిన వాక్యం. ఒక మాట్లాడతాను, మాట దొరుకుతుంది మనకి. అది మేము చూస్తున్నాడు, చూడలేదు ఏమంటున్నాడు? ఈ మాటలు నాకు దొరికాను, ఈ మాటలు నాకు ఏం చేసేటప్పుడు భుజించి తిని. ఈ మాటలు నాకు దొరకగా ఏ వాటిని సేవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయములకు ఆనందము. ఎలా సంతోషం? ఆనందము. మనం సంతోషించాలంటే, ఆనందించాలంటే పెంచే పరిస్థితి అవ్వాలి. కానీ ఆయన పేరు పెట్టబడ్డ ప్రజలు ఆనందాన్ని, సంతోషాన్ని ఆయన వెతుకుంటారు. ప్రభువును విశ్వాసంగా ఈరోజు నీ ఆనందం ఎక్కడండి? సంతోషంగా. లోకస్తున్న ఆనందమా? లోకానుసారమైన జీవితమా? లోకాన్ని ప్రేమించే జీవితమా? లోక పద్ధతుల వాళ్ళు సంతోషిస్తూ ఉన్నావా? కుదరదు నీకు, తగదు నీకని. అది నీ పేరు ఇస్తే కాదు. నువ్వు ఆయన పేరు పెట్టబడ్డావు.
ఆయన సొత్తు, ఆయన ప్రజలు ఎన్నుకున్నాడు నిండులను. వాక్యాన్ని ప్రేమించకుండా, వాక్యాన్ని తీసుకోకుండా, ఆయన మాటకు లోపడకుండా, విధులు చెప్పకుండా బతకడానికి లేదు. ప్రతి క్షణము ఆయన వాక్యం నడిచేదిగా ఉండాలి. అప్పుడే మనకు నెమ్మది, విశ్రాంతి. బాధలు ఉంటాయి, ఏమని చెప్పండి, ఎన్ని బాధలు ఉంటాయో, కానీ మనస్సులో నెమ్మది ఉంటే అనేవి చేయగలవాలి. కొంతమందికి ఊహించుకుంటారు, కొన్ని దానికి కూడా పెద్ద సమస్య అయిపోతాయి. అనవదంలో నీళ్ళు లేవడం ఏర్పడుతున్న స్థితి. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఎంతని లేదు, ముఖ్యమైనది. ఆ దేవుడు అన్నారు, నాకు సహాయం చేస్తాను, వచ్చేవాడు కాదు అని నమ్మలేదు. కాబట్టి దిగులు పడుతున్నావు, భయపడుతున్నావు. చిన్న సమస్య కూడా భూతంగా వెంటాడుతూ ఉంది. అది వాక్యం నీలో ఉంటే ఆయన బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, కృపను చూపుతాడు. ఆనందించేవాడుగా ఉన్నాడు కదా వాక్యము. అది వాక్యం చదువు చదువు ఎంతగా మనకు వాక్యం వెళుతుందో. ఎక్కడ పొందుతూ వచ్చాం 42 సామెతలు రాశాడు. నీ హృదయంలోని నాకు మాట, నీ హృదయం జాగ్రత్తగా చూసుకో. ఎందుకు ఆ హృదయం ఏముంది? వాక్యం ఎక్కడ పెట్టాడు? వాక్యం ఎక్కడ పెట్టాడండి? హృదయంలో పెట్టాడు. నీ హృదయం వాటి భద్రము చేసుకో. బెదవాయి జీవనం మరి సమస్యని ఆరంభించను. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఎందుకు? ఏముంది అందులో? వాక్యం ఉంది, ప్రభు ఉన్నాడు. ఆ హృదయంలో దేవుడు నివాసం చేస్తున్నాడు. అందులో దేవుడు పోవడానికి లేదు. నువ్వే వాక్యం ఉంది అక్కడ, నీ ప్రభు ఉన్నాడు అక్కడ. అది నీ ప్రభు నివసించే స్థలం. ఇది నువ్వు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మను వస్తే నువ్వు తెలియదని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కదా. దేవుని వాస్తవ హృదయంలో వ్యర్థమని ఉంటే నెమ్మది. దేవుని స్థలంలో, దేవునికి ఇచ్చిన కూడా స్థలంలో ఆయనే ఉండాలి. మీ దేహాలు కూడా హృదయం ఉంటే దేహాలు కాదు. ఒకసారి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట మనం అనేకసారి అపార్థం చేయబడుతుంది. ఆ మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీరు అంటే చెప్పండి. దేవుని ఆత్మ మీరు నివసించుచున్నారని మీరు ఎరుగరా? ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయాలి. మీరు ఆలయమై ఉంటుంది. మీ దేహములు దేవుని వర్తమయపరిచాయి. ఇలా మన దేవుడు ఉండాలి, మన వాక్యం ఉండాలి, మన పరిశుద్ధాత్మ ఉండాలి, మన జీవితాలు దేవుడు ఆత్మమయంగా ఉండాలి. వదిలేసి మిగతా వ్యక్తములు వర్తింపబడితే ఎలా వస్తాయి నెమ్మది? ఎలా వస్తుంది నెమ్మది? దేవుడికి ఇష్టమైన జీవితము, దేవుడు కోపదుకే జీవితము, లోపలి జీవితము, ప్రేమపడి జీవితము, అంత నా ఇష్టం, నా ఇష్టానుసారం. ఎవరైనా దాంట్లో తిరుగుతారు అనుకోండి, చిరవేస్తాను రెడీగా అనుకోండి, నా సంపాదన నా ఇష్టం. ఇది మాట్లాడుతూ నేను సంపాదించుకుంటున్నాను, నేనేమైనా ఫలితం ఏమైంది చెప్పండి? ఫలితం ఏంటి? పర్యవస్థానం ఆరోగ్యం పోతుంది, నెమ్మది పోతుంది, పరువు పోతుంది, లోకంలో దేశం పడతావు, అసంఖ్యం పడతావు, చివరికి దేవునికి పనికిరావు, మనుషులకి ఖర్చు పెట్టి కారణం ఏంటి?
చేస్తే దాని గురించి లేదు. నా కుమార హృదయాన్ని నాకు దేవుడి చేతిలో పెడితే పాపం వాడే హృదయాన్ని నష్టమైపోయి గొడవ వేట ఉన్న హృదయాన్ని దేవుడు తన చేతిలో తీసుకొని సరిచేసి పరిశుద్ధపరిచి నూతనంగా మార్చి తిరిగి అందులో నమ్మవుతున్నారు. బంధువులు వస్తుంటే చుట్టాలు వస్తున్నారు అనుకోండి, ఫోన్ వచ్చింది రేపు వస్తున్నాం ఇంటికని ఏం చేస్తుంది అంతా శుభ్రం చేస్తాను నీకు. అరే మా ఇల్లు ఉంటే త్వరగా ఉంటుంది అని మరి ప్రభు వస్తారు నచ్చుతుంది. ప్రభు వస్తున్నాడు చెప్పారు, నేను వస్తున్నా హృదయం ఉంటాను, నాకు కావాలి హృదయం అంటే ఏం చేస్తామని చెప్పండి. ప్రదర్శించిన వారు వారి దేవుడి అవసరం చేసింది వారి సొంత కార్యాలు కావు. ఆ రక్తంతో కడగబడితేనే పాపడుకొని పశ్చాత్తపడినప్పుడు యేసు రక్తం ప్రతి పాపతో పరిశుభ్రంగా కడిగినప్పుడు ఆ హృదయంలో ప్రభు ఉంటాడు. రక్తం చూస్తుంది. నెమ్మది కావాలా, సమాధానం కావాలా, ఈ బాధలో ఈ దుఃఖంలో ఓదార్పు కావాలా, ఎవరొక్కడే అవార్పుడికి వారంటే వారి మాటలు తీసుకోవాలి, నా వాక్యాన్ని భుజించాలి, అది నీలో ఉండాలి, మీరు సమృద్ధిగా నివసించాలి. ఈ వాక్యాన్ని భుజించుతుంది మని చాలా చోట్ల ఎదుర్కోవాలి చేస్తాం. పక్కన చూస్తే బాగుతాయి కదా. ఎప్పుడు పత్రిక ఎప్పుడు పత్రిక చేస్తాం. ఎప్పుడు పత్రిక రాస్తారు కదా. పదకొండు మరియు ప్రస్తుత ముందు సమస్త శిక్షలు దుఃఖకరంగా కనబడలే కానీ సంతోషంగా కనబడదు. ఏదో దాని యొక్క అభ్యాసం కలిగిన వారికి అది నీతిను సమాధానకరమైన ఫలములు ఇచ్చును. ఎంత జాగ్రత్తగా చదువుతున్నదేదో ఎలా శిక్షించినట్లయితే శిక్షా ఫలము పొందుడుగా మీరు సహిస్తున్నారు. దేవుడు కుమారులను చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరో. తండ్రి శిక్షింపని కుమారుడు కోపడకు. నువ్వు ఎవరు కోపడుతున్నావంటే అవుతారా? తండ్రి ఎంత ప్రేమిస్తాడో తన కుమారుడు గతిస్తాడు, శిక్షిస్తాడు, సరిచేస్తాడు. దేవుడు కూడా అయితే వారి పిల్లలము వారి సరిచేయడానికి, వారి సొత్తుగా మార్చుకోవడానికి, మనం దారి పెరిగినప్పుడు అది దూరమవుతూ ఉన్నప్పుడు శిక్షించేవాడుగా ఉన్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారుడు వారందరూ శిక్షలో పాల్గొంటున్నారు. మీరు పండుగ కదా దుర్మైన కుమారులు కాబట్టి అయితే పని అవుతుంది కదండి. వారు కొన్ని దినముల మట్టుకే ఏదంట ఈ శ్రమ, ఈ శిక్ష, ఈ శోధన ఎంతో కాలము ఉండదు. వారు కొన్ని దినముల మట్టుకు తనకు ఇష్టం వచ్చినట్లుగా శిక్షించుదాని మనము తన పరిశుద్ధతలో పారివారము కావాలని మన మేలు కోరిక ఆయన శిక్షిస్తున్నాడు. ఈ సంగతి గుర్తిరిగితే ఎప్పుడు కూడా మన బాధలో నెమ్మది. ఈ శిక్ష, ఈ శోధన నా దేవుడు ఇచ్చింది నా మేలు కొరకే. ఏమంటున్నా? ఎవరి మేలు? నీకున్న శ్రమ,
నీకున్న వేదన, నీకున్న బాధ, నీకున్న దుఃఖము, నీకున్న వ్యాధి, నీకున్న లోటు, నీకున్న బలహీనత, అది నీ దేవుడు నీ మేలు కొరకే ఇచ్చాడు. నమ్మితే గుర్తుపెట్టుకోండి, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బలవాచ్యతను గుర్తుపెట్టుకోండి. మీ దేవుడు తెలియకుండా, మన ప్రభుత్వం తెలియకుండా మన జీవితాలు ఏది రాలే మన మేలు మనకి కొన్ని పరిస్థితులు ఆయన అనుమతిస్తూ ఉన్నారు. అందువల్ల యోబు గారి జీవితమే యోబు గారి జీవితం. యోబు గారి జీవితాన్ని ఆలోచిస్తే ఆయన తెలియదమ్మా, అస్సలు ఏం జరుగుతుందో మనం కూడా నలభై వెళ్ళాం కాబట్టి, తర్వాత పశ్చాత్తాపం డాక్టర్ కాబట్టి అపవాది ప్రభు మాట్లాడుతున్నారు. నువ్వు అనుమతి ఇచ్చాడు కాబట్టి, కంచె తీశాడు కాబట్టి బిడ్డలు ఆశ్చర్యపోయి మనకు తెలుసు. యువకులకు తెలుసా శ్రమకు వచ్చిందో తెలియజేస్తున్నావు. నెమ్మదిగా ప్రతి రోజు లేవటం, పుల్ల కోసం ధర్మది ఇవ్వటం, భక్తిగా ఉంటుంది అని తెలిసింది. తన ఉదయాన్ని ఎప్పుడు గమనించాను. గాలిలో పోయాను, ఉండలు పోయాను, గొర్రెలు పోయాను, మేకలు పోయాను, వారు పోయాను, వార్తలు పడే వార్తలు మరి ఇవి అర్థం కాలేదు. మరి కాసేపు ఓడించబడినాయా ఇప్పుడు అందరూ ఎవరికి ఏమాత్రం తెలియదు. ఎవరు చేశారా, ఎందుకు తెలియదు. ఒకరికి తెలుస్తుంటే మనం మాట్లాడతాం. యెహోవా ఇచ్చాం తెలియదు ఎవరికి. తనకు తెలిసిందాగా మా దేవుడు సజీవుడు, ఇచ్చింది ఆయన, చేసిన అప్పుడు ఆయనకే ఉన్నాయి. ఇంకేం తెలియదు. ఆయన భక్తి ఆ కాలంలోనే వాక్యమే లేనప్పుడు, ఈ గ్రంథమే లేనప్పుడు, ప్రవక్తలే లేనప్పుడు ముందు ప్రవక్త లేనప్పుడు దేవుడు ఏమైనా సహవాసం ఏంటంటే దేవుడికి తెలుస్తుంది. ఎందుకు వచ్చిందో, ఇది నమ్మకించాడు, ఎందుకు ఇచ్చాడో, ఎందుకు తీసుకున్నాడో కూడా నా దేవుడికి భార్య వచ్చింది. అమంటది ఇంత కష్టమయ్యావు కదా, ఇంత దుఃఖం కలిగింది కదా, అక్కడికి నీ ఆరు కూడా పడింది కదా, ఇంకా యథార్థతను విడిచిపెట్టాడండి. ఎవరు పట్టాలని వస్తుంది కదా, మనుషులు ఎవరు పక్కన లేరు, ఉన్నారా, ఉన్న దూరంగానే. ఎవరి గురించి యథార్థత, దేవుడి గురించిన దేవుడి కోపం చేస్తుంది. ఇంకా దేవుడితో అంటున్నాడే, ఇంగిపోయినా ఎంత కష్టం వచ్చినా దేవా స్తోత్రం పెట్టాడే, బైబిల్ వెళ్ళిపోయినా కూడా దేవా స్తోత్రం పెట్టున్నాడే. ఏమని సీనా అర్థం లేదు కాబట్టి అది ఉంటుంది. ఇంకా లేక వదలవా వాళ్ళ దోతం వచ్చి చెప్పి ఎవరు భయపడమాట, ఇదిగో ఇలా పర్వకుండా జరిగింది కాబట్టి వచ్చింది. మీరు మనం చెప్పేమైనా ఫోన్ వచ్చిందా, రిపోర్ట్లు వచ్చినాయా, ఏం తెలియదు. ఆ స్థితిలో కూడా సార్ దేవుని వల్ల మీరు మాత్రమే పొందాలా. కీడు కలిపగా అంటే మీరు చేస్తే దేవుడా, కీడు చేస్తే దేవుడు కదా. ఎందుకంటాడు ఈ శిక్ష తన మేలు కొరకే, మన మేలు కొరకే. ఈరోజు శ్రమలో ఉన్నావా, బాధలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, దుఃఖంలో గుర్తుపెట్టుకో, ఇది ఈ శ్రమను, ఈ వేదనను, ఈ శ్రమను నా దేవుడు నా మేలు కోసం ఇచ్చాడు. ఎలా చెప్పండి అన్నమాట, నా మేలు కోసం. ఏంటా మేలు? తన పరిశుద్ధతలో పాలువారు దేవుడు వారు
వారు కొన్ని దేవుని మట్టుకు తనకి ఇష్టం వచ్చిన వారు శిక్షించారు, కానీ మనము తన పరిశుద్ధతలో పాడు పొందాలని మనం లేకుండా పరిశుద్ధ లేకుండా ఎవరు దేవుని దగ్గరికి మాకు చెప్పారు పరిశుద్ధ దేవుని దగ్గరికి. కాబట్టి మనం చెప్పాలంటే దేవుడు మనలను తన వారిగా చేసుకోవడానికి, తన సొత్తుగా మార్చుకోవడానికి, తన కుమార్తెగా నిత్యము తనతో ఉద్యోగం చేయడానికి ఈ శ్రమ పొందాడు. ఇది తెలుసుకుంటే ఎలాంటి శ్రమ వచ్చినా ఇవ్వతావా, ఎంత కష్టం వచ్చినా దేవుడికి తెలుసు. కదా విశ్వాసం చూడండి తర్వాత వచ్చినాడు. మరియు ప్రస్తుత ముందు సమస్య శిక్షయు దుఃఖకరమైన ఇప్పుడు కూడా దుఃఖంగా ఉంటుంది, కానీ సంతోషకరపడదు. కానీ ఆయనను దాని ఎందు అభ్యాసము అంటే తప్పించుకొని పోకుండా, ఆ శ్రమ నుంచి పారిపోకుండా, పరిగెత్తకుండా అదే శ్రమలో కొనసాగే వారికి నీతియు సమాధానకరమైన ఫలమును ఇచ్చును. ఎవరికి ఈ శ్రమలోని అలవాటు చేసుకున్న కష్టం కదా ఇది. ఎక్కడ ఉపవాసం ఉంటాం, ప్రాణం చేస్తాం, ప్రభా తీసే కష్టం చేయలేదే కదా. అందరు ప్రార్థన ప్రభా తీసే అంటే డబ్బితే ఎందుకు ఇచ్చావో ప్రభు అడుగుతారు కదండి. ఎందుకు ఇచ్చావు ప్రభా అడగం. ఫస్ట్ వాళ్ళని ప్రార్థన చేయలేదు, శ్రమ చేయాలి, అన్ని శ్రమలు చేయాలి. ఈ రోజున ప్రభా నవేలకు వస్తుందా, నేను పంపించావు కదా నీ పరిశుద్ధ పరపడానికి, నవేకే కదా నువ్వెలా ఉంచుతావో నీ ఇష్టం. నేను కాదన్నాను, నేను నీ చేతిలో ఉన్నాను, మీరు ఏ దారి తీసుకెళ్తారో మీ ఇష్టం ప్రభువా. నీ ఏదైనా నడవమంటే జీవితం లేక నడుస్తాను, లేదు తీసేస్తానంటావా నీ ఇష్టం. నేనైతే మీరు చూపిన మార్గంలో, మీరు పెట్టిన దారిలో ఏమి చూస్తూ లోకానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళని ఆపివేస్తాను. దానికి కృష్ణానికి భయంతుంది. 3 సార్లు మాత్రం అడిగాడు అంతే. 2 సార్లు అది కూడా తట్టుకోలేనప్పుడు, వేగలేనప్పుడు తీసేయగలండి. చనిపోయేదాకా అభ్యాసం అలవాటు. అది తీసేయడానికి దేవుడు చేస్తాను చెప్పి ప్రభు కాదన్నాడు. ఏడాక ప్రభు కాదన్నాక ఎవరికన్నా అయితే చెప్పండి, ఎవరి వల్ల కాదు. స్పష్టంగా చేయాలి, బతికి చేయాలి. ఆయన కాదంటే అందరూ భౌతికమే అలవాటు భౌతించిన వాళ్ళు నాకెందుకు కలగాలి, నభక్తి ఇవ్వబడింది, నమస్వరస ఇవ్వబడింది, ఎంత పోయింది, ఇది కానీ కాదు. ఈ దారిలో మనం చేయడానికి ఇష్టమైనంతే మర్చిపోయాడు కూడా. ఎప్పుడైతే ఈ మనసుని కలుగుతుందో ప్రభా ఇష్టపడ్డావు కానీ దారిలో ఇష్టములు, ఎనగతులు, ఇష్టము, వేదన, ఈ ఇబ్బందులు, ఈ నోటి మార్పులు నన్ను నడిపిస్తున్నారు. మీరు అవే వస్తున్నారు. ఎప్పుడు గుర్తిస్తాము నీ ప్రతిష్టమా నెమ్మదిగా ఎక్కడ పెద్ద రోజు పెట్టుకుని నొప్పుతుంది. నువ్వు ఎదురు తిరిగి పోరాడితే కుదరదు. అక్కడ తీరికలు పత్రిక పొందలేమంటారు.
రిఫరెన్స్ కావాలి. 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలో బహు విశేషమైనందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. చూసారా, ఇది పెడతారంట. హెచ్చిపోతే ఎవరు నష్టం? కుదరదు. నువ్వు హెచ్చిపోతే నువ్వు దేవుడు ప్రత్యక్షతలు చూపిస్తున్నానికి అన్ని చేస్తే ప్రత్యక్షత ఎవరు వేలాని 3 ఆకాశాలు కృపబడ్డారు. ఎవరు అంటారు, ఇది కూడా మనిషి ఎదుగుతున్నాం, ఇక్కడ మనిషి ఎదుగుతున్నాం కాదు. అదే అధ్యాయంలో చూడండి, ఇక్కడ మనిషి ఎదుగుతున్నాం. అతడు పరదేశంలో కొనిపోబడి వర్షింప శక్యము కానీ మాటలు అక్షరమైన మాటలు విన్నా నేను. ఆ మాటలు ఇక్కడ వినకూడదండి. లక్ష్యం మనం విడిపడిన మాట్లాడు తెలుసా, అవి మాటలాడని మాట్లాడకూడని మనం చెప్తారు. మేము ప్రభు విషయంలో ఇలా మాట్లాడారు, పరమేశ్వరుడు దూతలు మాట్లాడుకున్నారు అంటారు. ఆ మాటలు మనుష్యులు వినకూడదు, మాట్లాడకూడదు. ఎందుకంటే అది ఆ మాట అక్కడే వీటిని చూడకూడదు. మాటలు మనుషులు పడకూడదు. శత్రులు పోగొట్టాను, ఎక్కడ పోగొట్టాను అదైతే తెలియదు. అది దేవుడికే అది ఆశ్రయిస్తాను. ఈ ప్రత్యక్షుడే కాబట్టి తెచ్చిపోకుండా పోయారు బంగ్లాదేశ్కి. మనుషులు మాటలు విన్నాను నేను, నాకు చూపించాడు అని తెచ్చిపోకుండా నన్నుగా కొట్టుడకై సాతాను దూతగా నా శరీరముందు ఒక ముళ్ళు ఉంచబడి ఉన్నది. ఎవరు చెప్పారు దాన్ని? దాని విషయమై ముమ్మారు ప్రభువును ఎడగొట్టిన కానీ నా కృపకు కృపంటే జరుగుతలేదు. పైకిరాము తనది దిగము అక్కడ ఉంటే దేవుడు కృప దిగే అక్కడ అలవాటు చేస్తున్నాడు పౌరు గారు. ఆ ముళ్ళుతోనే బ్రతకటాలు, ముళ్ళుతోనే ఎంత ప్రాంతంలోనంటే ఎంత అద్భుతాలు చేసేవాడంటే వాళ్ళ చేతి కూడలు తగిలితే చూస్తాం. చెప్పిన వారిని లేపిన వారిని పౌరు గారు మీరు అద్భుతాలు చేస్తున్నారే, ఇంతగా అందరూ సఫలం చేస్తున్నారు, మీకేంటంటే ఈ స్థితి ఏంటి? బలహీనత. వాళ్ళు అంటారు, నా దేవుడికి ఇష్టమైంది ఈ దారిలోనే నా దేవుడి అది వాళ్ళు ఎలా ఉంటుంది నెమ్మదిగా. అదే ఇక రోజు ఇదే ప్రార్థన, ఏది ప్రభావ తీయవా నీవా చేయవా అని ప్రార్థిస్తావు. నెమ్మదిగా గట్టిగా కూర్చోడం వస్తాయి. 2 సార్లు అడుగు, 3 సార్లు గట్టిగా. ఇదంత ఎవరినప్పుడు చెప్పాలి, ఇది ఇస్తానా నీ మీద ఎలా ఉండాలి నా ప్రభుడికు ఎలా భక్తి నీకు శ్రమలో దేవుడి స్వరాన్ని నమ్మడి జీవితం ధన్యవాదంగా జీవితం. ఇందుకు ఇది రాశారు దేవుడు బుద్ధి కలగడానికి. మన జీవితం ఇలా ఉంటాయి, మన జీవితంలో శ్రమలు వస్తాయి. దానికి ఇచ్చిన రోజులు వెళ్ళాలి మనం. అప్పుడు గుర్తుపెట్టుకో, ఇది మీ దేవుడు అనుమతించాడు, నా మేలు కోసమే ఈ దారిలో తీసుకొని అప్పుడు నెమ్మది. అప్పుడు చూడండి, 8 చూద్దాం. ముగిస్తాను ఈరోజు భూమి కాబట్టి ముందు వెళ్ళిపోతున్నాను. 1 నిమిషం. 8
వచ్చింది. మన ఏడ ప్రత్యక్షము కాబో మహిమయుడ ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నో తగినవి కావని నేను చూస్తున్నాను. ఎంత గొప్ప విషయం ఇది. ఎంత గొప్ప విషయం. ఏమని పరీక్షలు వాక్యం చదువుకుంటారు. మన ఏడ ప్రత్యక్షము కాబోయే మహిమ ఎప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఎన్నో వ్యాఖ్యానం. ఎవరికి విశ్వాసం ఉంది? వాళ్ళు ప్రతి వారు ప్రభుడు చూస్తామని. నేను వాస్తవానికి వాకి చెప్పాలనుకుంటున్నాను. భాష ఎవరు చెప్పారు? భాషలు నా ఊళ్ళో వాళ్ళ కొత్త వాళ్ళు వచ్చారు, వచ్చి వాళ్ళకి ఎవరంటే వాళ్ళకి ఇచ్చారు. ఈ కుడి గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక వాక్యం ఇచ్చారు. ఏంటంటే ఎవరు నరకానికి పోతారు? పర్వతాన్ని అది నరకాన్ని ఒకసారి అంటే ఇది చేస్తే పోతారు, వాళ్ళు చేయకుండా ఉండు, వ్యతిరేకమే పర్వతానికి పోకుండా. ఇదిగో ఇది చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే చేయకపోతే తప్పించుకుంటే వెనుక చూడు. ఒకటి చెప్పాను, సింపుల్ చెప్తాను. పర్వతంలో పరిశుభ్ర కానీ పర్వతం మొత్తం కట్టారు కదా. మరి ఎవరు ఏం చేయాలంట? ఖచ్చితాన్ని కలిసా దేవుడు ఎక్కడికి పోతాడు? అని వ్యతిరేకమైన పదాలు ఇవన్నీ కూడా. అలాగే ఇప్పటి శ్రమలు, ఈరోజు మనం పొందే శ్రమలు అసలు లేకుండా దీని ముందు రాబోయే మహిమ ఇదుట. ఏట మహిమ, ఏట మహిమ ఎవరో నీవు లేదు. ఆయన పిల్లలు మన తండ్రి స్థలం సిద్ధపరిచాడు, రాబోతున్నాడు, వస్తాడు, తీసుకెళ్తాడు, సదాకాలం ఆయనతో కూడా ఉంటాము. ఎక్కడది? ఎవరు ఎవరు పోతున్నావా? ఇవన్నీ కాదు. మీ కొరకు నా కొరకు ప్రభుత్వం చేసిన నూతన ఆకాశము, నూతన భూమి అంతా కొత్తది. పాపంతులమైన యువకులకు సంబంధం లేదు. పరిశుద్ధమైన పట్టణమని పట్టణ పరిశుద్ధ పరిశుద్ధులే వెళ్తారు. అక్కడికి వాళ్ళతో కొనబడి ఎవరు వెళ్తారు? అది మహిమ. గొర్రెల కావాలి గుణంగా ఉండేవారు కదా. అక్కడ దెబ్బకలేని సొంతనక్కరలేని రాజ్యమది మహిమ. దేవుడు మహిమగా ఉంటుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రయాణములో శకిన మేఘములో పగలు మేఘస్తంభముగా రాత్రి సమతమ దేవుడు ఆ ప్రయాణం తర్వాత కొన్నిసార్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ కూడా కాదు, నిత్యము ఆ బైబిల్ మనం జీవిస్తాం. ఎందుకంటాడు ప్రస్తుత కాలమైనటువంటి ఈ శ్రమ మరి ఎడగా ప్రత్యక్షము కాబోచున్నటువంటి మహిమయుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. కష్టం వచ్చిందా? మహిమను చూడు, రాబోయే మహిమను చూడు. నీ దృష్టి పళ్ళకు వైపెట్టు. ఒక మాట చెప్పాలంటే సూర్యుడికి అర్థం కావాలంటే మన పక్కన ఉన్నామనుకోండి. ఏ మాట ఒకటి ఉండాలి. ఎవరికి నా వైపు నేను కొద్ది గంటల్లో చదవబోతున్నాం. ఇది అర్థమైపోయింది. ఏం చేస్తాము? ఎవరు వినాలంటావు? కొడుకులు కూతుళ్ళు మౌనాలు ఏమిటి అందరూ పక్కన కూర్చొని నిలుస్తూ ఉంటే అలాంటి స్థితిలో అటువంటి స్థితిలో ఈ శ్రమలో ఈ దుఃఖంలో ఆఖరి గడియలో ఎవరు చూడాలంటాం? రాబోయే మహిమ. ఒకసారి అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 7వ
సేవకులతో భక్తులు తీసుకుంటే 54 వాళ్ళ మాటలు విని కోపంలో మండిపడి అక్కడ చూసి పండుగ కొరికి అయితే ఎంతోనండి ఆగ్రహ చెప్తా పరిశుద్ధాత్మదేవుడు చెప్పుకున్నది ప్రవచించిన పరిశుద్ధాత్మతో నిండుకొని ఏ స్థితిలో చావు అంచున వదిలిపెట్టిన ఆత్మదేవుడు అతడు పరిశుద్ధాత్మని కొన్నవాడై ఆకాశం వైపు ఎటు చూశాడు. రెండు జాగ్రత్తగా రాళ్ళు వేసేవాడిని చూడలేదు, పండ్లు కూతున్న వాడిని చూడలేదు, ఈ కింద చూడలేదు, కానీ తన చూపు ఆకాశం వైపు తిరిగింది. అతడు ఆకాశం వైపు తిరిగి చూసి దేవుని మహిమ ఇదే రాబోయే దేవుని మహిమను క్రీస్తుతో వరకున్నారంటే దేవుని సింహాసనమందు నిలబడి ఉండుట చూచాను. ఎవరు వస్తారు? శవం ఉన్నాడు కదా, ఎలా చూస్తామా? చివరి అందుకే బిలాలు తన ప్రవక్తైనా ఆయన ఆశ నీతివంతుల మనం నాకు మనమంట నీతివంతులు అంటే ఇదే మహిమ. మహిమను చూసి ఏ మరణము మనం ఏం చేస్తాం చెప్పండి. నీకు ఆకలి అంటే చుట్టూ చేస్తాడు, ఎక్కడ పెట్టావు, ఏం చేస్తావు అని చెప్పండి. సరే పిడికి పెట్టాడు బాబు, ఏమైనా దాచిపెట్టి ఎక్కడ నేను చూడాలంటే ఆ శ్రమలో అయితే ప్రభుత్వ ప్రభుత్వం చూస్తాం, నీకోసం లేచి నిలబట్టం చూస్తాం. సంతోషంగా దేవాస్తోత్రం ఉంటుంది. ఒకరి వచ్చి మరుక్షణం దేవతల దగ్గరికి రాక నేను నీ యజమానులు తీసుకోవడానికి ప్రభుత్వం తీసుకోవడం రాక సంతోషంగా ఇక్కడ ఏడుస్తూ ఉంటే వారితో పాటు కలిసి మహిమలో ప్రవేశిస్తాము. ఎవరు పుస్తకాల పుస్తకం ఎన్నదేదో కావాలి ఎంచేవారు. దుఃఖంలో ఉంటే బయట చూడలేమండి, వేదనలో ఉంటే దేవుడు చూడలేము. నీ వేదన, నీ దుఃఖము, నీ కన్నీరు మస్తమనసు దేవుడు చూడకుండా. అందుకే పైకి చూసామంటే దేవుడు ఖచ్చితంగా ప్రతిష్టంలో కూడా నీ చూపుపై కూడా చెబుతుంటాడు. చెప్పిన కొండలు కట్టు, ఎందుకో ఎవరు కొండల్లో అంటారు కానీ విధంగా చెప్పండి కదా. వాళ్ళ దేవుడు ఇది కొండలో కూర్చుంటాడు, మన దేవుడు కూడా గొప్ప అయితే అంటే వాడు పక్కన వేరే సరే ప్రభుత్వము, హోరే ప్రభుత్వము, ఏరియా దగ్గర. ఎందుకంటే పరిశుద్ధ ఏ మానవుడు సంచరింపని స్థలపడి కొనలు తప్పిన కూడా వెళ్ళాలి. దేవుడు పోయి కొనలు తగ్గదెత్తున్న సహాయం ఎక్కడి నుంచి వచ్చును? ఎవరు ఎక్కడ? యెహోవా. పంట కాదు, యెహోవా అక్కడ ఉన్నాడు. ఆయన వల్ల సాయము. ఇప్పుడు ఆ యెహోవా ఎక్కడ తెలుసా నీకు? ఆ దేవుడు తెలుసా? ఈశ్వరున్నాము ముగిస్తాం. ఈశ్వరు సార్ ఈశ్వరున్నాము 57వ అధ్యాయము. ఆయన అంటాడు, నేను స్థిరంగా ఉండేవాడు, కొండలు ఉండేవాడు అని చెప్తాడు. 57:15 మహాగరుడు 57:15 తీస్తారా? గుర్తుపెట్టుకునే మాట. మహాగరుడును, మహోన్నతులను, పరిశుద్ధులను, నిత్య నివాసమైన ఆశ్రయిస్తున్నాడు. నేను మహోన్నతమైన ఎంతో ఎత్తైన పరిశుద్ధ స్థానం రచించేవాడను. అయినను చదివిన మధ్యాహ్నం అయినను నేనేమైన ప్రాణమును అయిన వారి కడము ఎవరికి వస్తారట? నేనేమగా ఎందుకును దీన మనస్సు కైవల్యంగా నివసిస్తున్నాను. చాలు. మహాగణుడు మహోన్నతుడు నివాసి చెప్పే మాట ఏంటంటే, నేను ఉన్నత స్థానం ఉంటాను ఇక్కడ పరిశుద్ధ స్థలంలో ఏ మనిషి రాని చూడ. కానీ ఎవరైతే దీనుడై వేరు వాడే తగ్గించుకుంటాడో నేను వచ్చి వారి దగ్గర నివాసము చేస్తాను. అందుకే ప్రభు చెప్పమాట ఆత్మీయమైంది రాజ్యం అది మాటే కలిగిన మాటే.
కాకపోతే మధ్యాహ్నం మన జీవితాలు అన్నింటికి చెప్పాయి. నాతో అడిగారు, నాతో అడిగారు, నా విష్ణు అడగలేదు, నా ఉద్యోగులు నాటికి అడగలేదు, ఏ మన అంతే చెప్పాయి. మధ్యాహ్నంతో మన జీవితాల్లో ఎవరు ఉంటాడు అటువంటి స్థితిలో ఎంత తగ్గించుకుంటావు అంతగా నీ చెప్ప శ్రమలు తగ్గిపోతావు. రేపు చూడు అది చిన్న మధ్యాహ్నం వారు సఫర్ ఆటకుంటున్నారు కదండి, ఆటకుంటున్నారు కదా. ఎడు చూశాడు చెప్పండి, ఎడు చూశాడు అంటే హాస్పిటల్ చూస్తే ఎవరు తప్పడ్డారు, ఎవరు తప్పడ్డారు? దేవుని మహిమ అది కొన్ని మహిమ మనం చూస్తాం. మహిమ తర్వాత వేసు దేవుని విభాషణతో ఇలిచి కూడా చూసాను మనం మాట్లాడితే ఒక్క క్షణపడింది. ప్రతి చోట సింహాసనం అవసరం అయ్యారు. ఎందుకు నిలబడ్డాడు? మొట్టమొదటి సాక్షి వస్తున్నాడు. ఆయన కోసం ప్రాణం కట్టి ఆయన బంధువుని మొట్టమొదటి సాక్షి స్టెఫను రాబోతుంది. ఇష్టపడ్డా అంతలో ఇస్తాను తెలుసా? ఆయన కోసం బతికితే ఆయన పని నమ్మకంగా చేస్తే ఆయన కోసం ప్రాణం సిద్ధపడితే దాన్ని కనపరిచిన వారిని కనపరుస్తాం. ఆయన అంచిన వాగ్దానం గంట కావాలంటే మనిషి గంట నేను మంచి అంటాను ముఖ్యంగా అంటారు. దేవుడు అలా కాదు. ఎలాంటి కాదంటే దీన సేవకుడు గొప్ప విచారకుడు ఆయన కోసమై అపస్సులు కాదు కదా పరిచయం చేసే వ్యక్తి. కానీ ఆ ఆత్మ దెబ్బడ్డాడు కాబట్టి తనకి వస్తువులు లేచి గౌరవించండి మాత్రం గుర్తుంచుకో. బాధలో నెమ్మది కావాలి, ఎక్కి చూడు, మహిమను చూడు. ఇప్పుడు కాలం శ్రమలు ఎనగలిగి కావు మహిమలుచుకుంటే ఎంత కష్టమన్నా పరలోకం గుర్తు చేసుకోను. వస్తే ఎన్నో మనకి పిలిచామండి, మధ్యలో ఎన్నో బతుకున్నాను. ఇంకా ఎన్నో మధ్యలో పోగలి కదా, ఆయనతో ఉండాలి కదా. అయితే దిగులు పోతే దుఃఖం పోతే నిరీక్షణ, ప్రభుత్వ నిరీక్షణ ఈ శ్రమలో ఎంత చూడగలిగితే పరలోకము నీ ప్రభు నీ తండ్రి ఉన్నతుడు మహోన్నతుడైన దేవుని గుర్తు చేసుకుంటే ఆయన నీ కోసం నా కోసం ఏం సిద్ధం చేసి ఉంచారో నువ్వు అర్థం చేసుకుంటే ఈ శ్రమ ఎన్నతనేవి కానీ శివరాధన కావాలా? మహిమను గొప్పను మహిమ జ్ఞాపకం చేసుకో. ప్రతి శ్రమ మనం కూడా నిశ్చయమే కానీ ఇలాగా ప్రతి విశ్వాసి ప్రతి శ్రమను ఆదరణ పొందుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా దేవుడిచ్చే పోషించేవి బహుళ వచ్చేవి కానీ రెండు వచ్చేవి కూడా ఈరోజు మన జీవితం ఎటువంటి శ్రమ వచ్చిన దుఃఖము కలిగిన లోటు కలిగిన బాధ కలిగిన ఒకటే గురి మనకు ఒకటే పరిష్కారము ప్రవహించుకుంటుంది. వాక్యం చదువుతావా, వాక్యాన్ని తింటావా, తీసుకుంటావా, పెట్టుకుంటావా, ప్రార్థన చేస్తావా, నీష్టం ఉంచుతావా, ప్రవహించి చూస్తావా, ఏమైనా చేయి. ఏది జరిగినా నీ దేవునితోనే, నీ దేవుడు ఏమి చేయడం ప్రవర్తాడు. నాకు వేరుగా ఉండి నాకు సర్వదండి, నాకు వేరుగా ఉండి మీరేమి చేయ మనం తయారు చేస్తున్నారు. కాబట్టి ఎలా ఊహిస్తున్నాం ఏ సమస్య ఏ స్థితి కొద్ది కాదు మనకుంది, మనకున్నాడు, మన దేవుడు ఆయన ప్రేమను మార్పులేదు. ప్రాణానికి నీకు వస్తున్న కోసం ప్రస్తుతం చేసుకోవాలి. అంగీకరించు, చూసుకో, ఆ మాట కొనకూడదు, నేను ప్రేమించు, నా వైపు చూడద్దు, నెమ్మది సమాధానం ప్రవహిస్తాను. అంటే కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు నాకు తనందరికీ దయచుకున్నాను. తర్వాత ప్రార్థిస్తున్నాను, ప్రార్థించండి, ఊహించుకున్నాను.